వంశీ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని కంపెనీస్ని కొలాబరేట్ అయ్యామని కూడా చెప్తున్నారు. అంటే లుక్ లైక్ అన్ని కంపెనీస్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారు కదా. అసలు ఏంటి ఆ కంపెనీస్, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడం వల్ల? ఈ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళతో నేను లాస్ట్ 2-3 years బట్టి వర్క్ చేస్తానండి. ఈ అమార్ట్స్ అన్న వాళ్ళకి నేనే టోటల్ వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవనివ్వండి, వాళ్ళ సిఎంఎస్ ప్లాట్ఫామ్ అవనివ్వండి, వాళ్ళ సర్వర్స్ అవన్నీ మనమే మేనేజ్ చేస్తున్నాం. ఈ లెక్చరేట్స్ అన్న వాళ్ళు మనతో పాటు ఈ లీగల్ యాక్టివిటీస్లో సిన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఛత్తీస్గఢ్ విద్యాపీఠ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చైర్మన్ ఎవరైతే ఉన్నారో. ఇలా వీళ్ళందరికీ నా ఆలోచన అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మైండెడ్ పీపుల్ కెన్ మేక్ థింగ్స్ బెటర్. మేమందరం ఒకటే ఆలోచనలో ఉండడం, అందరూ ఏదో చేద్దాం సొసైటీకి అనుకునే ఆలోచనలో ఉండడం వల్ల అది సక్సెస్ఫుల్ అయిందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వంశీ గారు, ఇప్పుడు ఏది చేసినా సరే లాభం లేకుండా ఏది చేయరనే థాట్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేస్తానంటే అంత అబద్ధమే, ఏదో ఎటకారంగా మాట్లాడతారు. సో అలాంటి కష్టాలు కానీ లేకపోతే మాటలు కానీ ఎప్పుడైనా పడ్డారా? ఇక చాలు ఆపేద్దాం అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? 100% అండి. నేను ఇప్పుడు ఈ కాజ్ స్టార్ట్ చేశారండి. ఐ అలోన్ కెనాట్ టేక్ ఇట్ టు ఎనీవేర్. నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవడం జరిగింది. కొంచెం ప్లీజ్ ప్రమోట్ దిస్ సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో వాట్ వీఆర్ డూయింగ్. అండ్ మాతో పాటు వీ డోంట్ నీడ్ ఎనీ ఫినాన్షియల్ సపోర్ట్ అండి. మాతో పాటు 100 మంది ఒక డ్రైవ్కి వచ్చారంటే దట్ విల్ మేక్ అ బిగ్ థింగ్ ఆల్ వే అరౌండ్. సో అంటే మీరు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు మీకు అవసరం ఏముంది అని అంటే, ఒక సొసైటీని బెటర్గా చేద్దాం, ఒక ఇండియన్ సిటిజన్గా ఉండి లేకపోతే సొసైటీని బెటర్గా చేద్దాం అనుకోవడానికి దాంట్లో అవసరం ఉండడానికి ఏం లేదు కదండి. సొసైటీ ఈజ్ ఇట్ సెల్ఫ్ మేక్ మీ స్టాండ్ సమ్వేర్ ఇన్ అ బెటర్ ప్లేస్. సొసైటీ ఇట్ సెల్ఫ్ మేడ్ మై లైఫ్ లవబుల్ అండ్ లివబుల్. అలాంటి సొసైటీకి నేను తిరిగి ఎందుకు చేయకూడదు అన్నది మా థాట్ ప్రాసెస్ అండి. సో జనాలకి మీరు నమ్మకం కలిగించారా? అలాంటి మాటలు ఎదురైనప్పుడు మీరు చెప్పడం కానీ, లేకపోతే నవ్వడం, సైలెంట్ అయిపోవడం, లేదా బాధపడడం, నేను అలా కాదని చెప్పడం ఏమైనా చేశారా? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఆఫ్టర్ 4 years, లెట్స్ సే ఫ్రమ్ నౌ ఆఫ్టర్ 4 years, if I could make this thing super successful, even then there will be someone saying Vamsi did this for his personal benefit. అది ఎక్కడైనా ఉంటుందండి. ఐ కెనాట్ సే 100% పీపుల్ విల్ టర్న్ ఆల్ వే అరౌండ్ టువర్డ్స్ గుడ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సొసైటీ మూవ్ ఆన్ అవ్వడం చేయాలి.